ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. దేవుని మాటల ద్వారా ఎంతో ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతున్నాం. మన జీవితాల్లో చాలాసార్లు ఆగిపోతూ ఉంటాం కదా, బలహీనం అయిపోతూ ఉంటాం. చాలా భయంకరమైన పరిస్థితులలో మన జీవితాలు ఉన్నప్పుడు దేవుని మాటలే మనల్ని ఎంతగానో బలపరిచి ఉన్నాయి. చాలా స్థిరపరిచిన జీవితాలతో దేవుడు మనల్ని నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, ప్రత్యేకంగా ఈ ఉదయం దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకమైన శుభములు. ఈ ఉదయకాల సమయంలో యావేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం ద్వారా దేవుని మాటలందరం కలిసి ధ్యానిద్దాం. నా జనులు ఇక నెన్నిటికి సిగ్గునొందరు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. ఎస్, అవును, ఇక్కడ చాలా అద్భుతకరమైన దేవుని మాటలు మనం చూడగలుగుతున్నాం. నా జనులు, నా ప్రజలు ఇక ఎన్నిటికీ సిగ్గుపడని వారిగా, ఇంకా సిగ్గునొందని వారిగా ఉంటారని దేవుని మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ చక్కని వాగ్దానం దేవుడిదే కాల సమయంలో మనందరికి కూడా దయచేస్తూ ఉన్నారు, మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఎన్నటికీ సిగ్గు నొందేటట్లుగా దేవుడు మన జీవితాల్లో మనల్ని గొప్ప స్థితిలో ఉంచబోతున్నారు. సిగ్గుపడకుండా ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి బాగాలేదని నువ్వు అనుకుంటున్నావు. నీకున్న పరిస్థితుల్ని బట్టి నువ్వు చాలా భయంకరమైన ఆందోళనతో, లేకపోతే బాధతో, దుఃఖముతో నీ జీవితం ఉండొచ్చు. నా జీవితం ఎప్పుడు ఇంతేనా, లేదా నేను ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అంతా కోల్పోయాను, అందరి ఎదుట నా జీవితం అంతా కూడా కుప్ప కోల్పోయిన పరిస్థితిగా ఉంది అన్నట్లుగా నీ ఆలోచన, లేదా నీ జీవితం అంతా కూడా వ్యర్థమైన జీవితంగా ఉందని అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, ఇంకా ఎన్నటికీ సిగ్గునొందేవాడిగా నీవు ఉండకుండా నేను నిలబెడతానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఎస్, ఈ మాటల్ని పట్టుకుందామండి. ఆయన ఏదైనా చేయగల దేవుడిగా ఉన్నారండి. ఉదయకాల సమయంలో మన ప్రతి పరిస్థితి మార్చగల దేవుడిగా ఉన్నారు ఆయన. ఆయన మన స్థితిగతులన్నిటి విషయంలో మనల్ని గొప్ప చేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఇదిగో ప్రభు నీకు తోడై ఉండబోతున్నారు. తన ప్రజలైన మన జీవితాల్లో ప్రభు అద్భుతము చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తలదించుకునే స్థితిలో ఇప్పుడు నీ జీవితం ఉందేమో, కానీ ప్రభు అంటున్నారు, లేదు లేదు లేదు. ప్రైజ్లో నువ్వు అనుకుంటున్నావు నా జీవితం అయిపోయింది, తలదించుకునే పరిస్థితులు వచ్చేసాయే అని. నువ్వు అనుకున్న పరిస్థితులను దేవుడు తారుమారు చేయబోతున్నారు. నీ స్థితిగతులను మార్చబోతూ ఉన్నారు. అందరి ఎదుట నీ తలను ప్రభు ఎత్తబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండు. గుండె చెదిరిన పరిస్థితిలో నీ జీవితం ఉందేమో, అన్నిటినీ దేవుడు మార్చగల దేవుడుగా ఉన్నారు. ధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఇదిగో సిగ్గునొందనిచ్చే దేవుడు కాదు, నేను నిలబెట్టే దేవుడు ఆయన. ఆమేన్. నీ పరిస్థితులన్నిటినీ తారుమారు చేసే దేవుడు ఆయన. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మన జీవితంలో, ఇదిగో ఈ జరుగుతున్న ఈ పరిస్థితి నాకు కీడు చేస్తుందేమో, లేకపోతే నా జీవితము ఈ పరిస్థితుల వల్ల ఇంకా నా జీవితం ఆగిపోయిందేమో, ఇంకా ఆగిపోయిద్దేమో, లేకపోతే ఇంకా ఏమి లేదనుకుంటా, ఇంకా నా జీవితం ఇంకా క్లోజ్ అయిపోయింది అని. మూయబడిన ద్వారాలు తెరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకోవచ్చు అయిపోయిందని, కానీ దేవుడు నీకు కీడు చేయాలనుకున్న వారి ఎదుటనే నేను గొప్ప చేయబోతున్నారు. నీ నీ జీవితం తలదించుకునే జీవితంగా ఉండాలని మనుషులు కోరుకుంటారేమో, కానీ దేవుడు కోరుకునే దేవుడు కాదు, నీ తల ఎత్తే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానంతో ప్రభు మనలందరినీ కూడా బలంగా నడిపించబోతున్నారు. భారం కలిగి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము బలపరచబడుతున్నామయ్యా. శ్రేష్టకరమైన మాటలు, మీ మాటలు అయ్యా. ఇదిగోండి, సిగ్గు
సిగ్గునందనిచ్చే దేవుడవు కాదని అయ్యా నీ ప్రజలైన మా అందరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. విశేషకరమైన ఈ మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం అయ్యా. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఎక్కడైతే బిడ్డలు అయ్యా ఇదిగోండి మా జీవితాలు అయిపోయాయని, ఇదిగో ఈ పరిస్థితులు మా జీవితంలో మాకు కీడు తీసుకుని వస్తాయేమో అని చింతిస్తున్నారేమో, బాధపడుతున్నారేమో, చాలా వేదనతో ఉన్నారేమో, ఏ పరిస్థితిలో ఉన్నా అయా బిడ్డల జీవితాలను తారుమారు చేయమని, గొప్ప చేయమని, నిలబెట్టమని మీరిచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితాలు ఉండును గాక. బ్లెస్ చేయండి, ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. ప్రతి విషయంలో కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తాం. ఎక్కడ కూడా ఆగిపోకూడదు, ఎక్కడ కూడా పడిపోకూడదు, చెదిరిపోకూడదు. ప్రతి విషయం మీరు తోడే ఉండండి. ఈ రోజు తోడే ఉండండి. ఈ రోజంతా కూడా కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి అయ్యా. వెళ్తున్న మార్గాలు మీరు తోడే ఉండండి. ఎక్కడికి వెళ్ళిన ప్రతి చోట మీరు ఉండండి. మీ నామాన్ని మహిమపరిచి జీవితాలకు ఉంటే కృప చూపించండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం దయచండి, క్షేమం దయచండి, గొప్ప స్థితిలో ఉంచండి, సమాధానం దయచండి, నెమ్మదిని దయచండి అయ్యా. ఎంతమంది అయ్యా ఇదిగో నెమ్మది లేక, సమాధానం లేక ఉన్నారు, సమాధానం కలుగును కాక. ప్రతి కుటుంబంలో మీరు బిడ్డలకు తోడండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, గొప్ప చేయండి, బాగు చేయండి, బలపరచండి. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు, చదువుతున్నవారు అయ్యా, ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తే వారికి తోడే ఉండండి. గర్భఫలం లేక బాధపడుతున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. వారి గర్భాలు తెరవండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. కోర్టు సమస్యలో ఉన్న వారికి విడుదల కలుగును కాక అయ్యా. ఇదిగోండి ఎవరైతే నూతన గృహాలు కట్టుకొని ఆశపడుతున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. ఈ ప్రభా ఇల్లు కట్టుకోవడం కృప చూపించండి. కడుతున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి అయ్యా. ప్రతి సమస్య నుంచి విడుదలపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని అందరి పట్ల గొప్ప చేయండి. నువ్వెవరిని కూడా సిగ్గునందనిచ్చే దేవుడవు కాదు, నిలబెట్టే దేవుడవు. నిలబెట్టమని కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికి గొప్ప శుభవార్త. ఈ నెల 26వ తారీఖు నాడు మన సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నావా? నిందలతో, అవమానాలతో కొట్టుమిట్టాడుతున్నావా? పరిగెత్తుకుంటూ రా. ఈ పరిచర్య ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. రేపు 26వ తారీఖు నాడు మన విశాఖపట్నంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. కనుక నీవు కూడా అద్భుతం పొందుకోవాలనుకుంటే వచ్చేసాయి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, విశాఖపట్నంలో ఆరాధన జరగబోతుంది. మీకేమైనా వివరాలు కావాలనుకుంటే పైన ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి కలుద్దాం 26వ తారీఖు నాడు విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.